పాడు చేసుకుని, నీ డబ్బు పాడు చేసుకుని అది ఇది ఆడు ఎడపడి తిరుగుతున్నప్పుడు సిగ్గు అనిపించట్లేదా? చుట్టుపక్కల వారు మనల్ని చూసి వీళ్ళేం మనుషులు, వీళ్ళు మనుషులా పశువులా, ఏంటి వీళ్ళ ప్రవర్తన ఏంటి, వీళ్ళ భక్తి ఏంటి, వీళ్ళ బైబిల్ ఏంటి, వీళ్ళ ప్రార్థన ఏంటి, వీళ్ళ కోడికలేంటి, వీళ్ళ జీవితాలేంటి? ఒక్కసారి ఆలోచన చేయండి. నమ్మకంగా ఉండండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎన్నో మేలులు నీ పట్ల చేస్తున్నాడు. ఉద్యోగం ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, పెళ్ళేటట్లుగా చేశాడు, వ్యాపారం అభివృద్ధి పరిచాడు, నీకు ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించాడు. మొన్న ఈ మధ్యనే మా సంఘంలో కూడా మంచి మంచి కార్యాలు, బిడ్డలు కలిగిన వాళ్ళు, అలాగే ఆర్థిక సమస్యలు విడిపించబడిన వాళ్ళు, రోగాల నుంచి బయటపడిన వాళ్ళు, భయంకరమైన స్థితిలో నుంచి బయటకు వచ్చినటువంటి 4-5 కుటుంబాలు ఉన్నట్టుండగా పక్కకి వెళ్ళిపోయినాయి. ఏంటా అని చూస్తే ఆ పక్కన ఇంకో పాస్టర్ అంట తీసుకొచ్చి అక్కడ కుంపడబెట్టి, మీరు మా వాళ్ళు, మా ఊరోళ్ళు, మా కొలపోళ్ళు, వచ్చేయండి అని వాళ్ళ వచ్చేదాకా పీడిచి ఇళ్ళ చుట్టూ తిరిగాడంట. వాళ్ళ అమ్మ దేవుడు పిలిస్తే వచ్చేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు సంఘానికి మోసం చేసి అందులో చేరారు వీళ్ళు. మరి ఏ దిక్కు లేనప్పుడు మరి అప్పుడు ఆ కులం రక్షించిందా, ఆ మతం రక్షించిందా, ఆ ఊరిలో ఉన్నవాడు రక్షించాడా? ఈరోజు కొద్ది బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ కుంపడ పెట్టగానే, ఆ చర్చి పక్కన చర్చి పెట్టగానే వెళ్ళిపోవడం ఎంత భయంకరం, ఎంత దౌర్భాగ్యం అంటే ఈ లెక్కన అనేక మంది అలా తయారయ్యారనమాట. పాస్టర్లు కూడా నువ్వు మా కులం అని రమ్మనుకునే వాళ్ళు ఉన్నారనమాట. పాస్టర్లు కూడా మీరు మా ఊరు రమ్మనుకుని అడుక్కునే వాళ్ళు ఉన్నారనమాట. ఎంత భయంకరంగా ఈ రోజున తయారైంది పరిచర్య అంటే. కమర్షియల్గా ఒక వ్యాపార సంస్థలాగా ఈ పరిచర్యలు తయారైన ప్రియమైన దేవుని బిడలారా, అన్నీ మీరు నమ్మబాకండి. మీలో లోతైన భక్తి చేస్తేనే ఇక్కడ ఎప్పుడైతే లోతుకు అది నావ నడిపించి వలలు వేస్తే విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు వచ్చినాయి. నువ్వు కూడా లోతైన భక్తి చేయి, యథార్థమైన భక్తి చేయి, నీతిగా జీవించు, సాక్ష్యాన్ని కాపాడుకో, సరి చేసుకో, సరిదిద్దుకో, సరిగా ఉండి ఆత్మల కొరకైన భారంతో నువ్వు ఉన్నట్లయితే, ఆత్మల కొరకైన వేదంతో నువ్వు ఉండి అనేక మందిని దేవుళ్ళలోకి నడిపించే స్థితిలో, అనేక మందిని అన్ని సాక్ష్యం చెప్పించి రక్షణలో నడిపించే స్థితిలో, మందిరాలకు నడిపించే స్థితిలో నీవు ఉంటే దేవుడు తప్పకుండా ఈ అబద్ధ బోధకుల గురించి నీకు బోధిస్తాడు. దానియేలును తీసుకెళ్ళి పడేశారు, సింహము వాసన కూడా చూడలేదు. హల్లెలూయా! అది శ్వాస జీవితం, అది లోతైన భక్తి. అంతేగాని కులానికి పడిపోయి, మతానికి పడిపోయి, డబ్బుకి పడిపోయి, గర్ల్ ఫ్రెండ్కి పడిపోయి, బాయ్ ఫ్రెండ్కి పడిపోయి, పదవికి పడిపోయి, పార్టీలు మార్చేసినట్టు మందిరాలు మార్చేస్తే అదే నమ్మకత్వం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక నుంచి నమ్మకంగా ఉండండి. నువ్వు ఉన్న సంఘంలో ఎదుగు. నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే అడుగు, తెలుసుకో, కానీ మోసం చేయబాకు. అప్పుడు కూడా వినకపోతే, అప్పుడు కూడా వాళ్ళు నీకు చెప్పకపోతే అప్పుడు మారు. అంతేగాని చీటికి మాటికి కులాన్ని, మతాన్ని ఏరియా వైజ్గా విడదీసే పాస్టర్లు మీరు నమ్మబాకండి. ఆ విధంగా వెళ్ళడానికి మీకు దీవెనలు వచ్చినట్లే చెప్పాక ఇందాక సైతాను కూడా దీవెనలు ఇస్తాయని. నిన్ను భక్తిలో నుంచి దూరం చేయడానికి వచ్చే దీవెనలే కానీ అది దేవుడిచ్చే దీవెనలే కాదు. ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు ఫోన్ చేయండి, డైరెక్ట్గా నేను మీతో మాట్లాడతాను. ఏ అనుమానం అన్నా నాకు చేయండి, నేనే ఫోన్ చేస్తాను. మాకు 1, 2, 3 నొక్కండి. ఆ మెసేజ్ రికార్డింగ్ మెసేజ్లు లేవు, పని వాళ్ళు కూడా లేరు. నేనే మీ అందరికీ సేవ చేస్తాను. దేవుని పరిచర్యలోకి నేను ఉంటున్నాను. మీకోసం నేను 24 గంటలు, ఏ గంట అయినా మీరు ఫోన్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు అనారోగ్యం ఉన్న చోట మీ హస్తం పెట్టుకొని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, లోతైన భక్తిని బిడ్డలకు వచ్చునుగాక. ఈ బిడ్డల పట్ల నీ కార్యములు జరుగునుగాక. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు మీరు ముట్టుచున్నందుకే వందనాలు. యేసు నామములో స్వస్థతలు కలుగునుగాక. అలాగే ప్రభా, ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి. అలాగే మంచి పెళ్లి సంబంధాలు దయచేయండి. గర్భఫలములు కలుగునుగాక. ఉద్యోగాలు వచ్చునుగాక. ప్రమోషన్లు వచ్చునుగాక. కోర్టు కేసులు, పోలీసు కేసుల నుండి విడుదల కలుగునుగాక. కృప చూపించి నడిపించి సత్యాన్ని తెలుసుకుని లోతైన భక్తులకి బిడ్డలను నడిపించి ఆశీర్వాదాలు వాళ్ళే సంపాదించుకునే స్థితికి బిడ్డలను పెంచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. టీవీ క్లబ్లో చేరవలసిన వాళ్ళు చేరండి. అనుదినము ప్రతి కూడికలో మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం.
మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీ అంశాలు రాసి పంపించినా లేకపోతే మీరు పంపించమంటే పంపిస్తాను, నెలకి ఇంత ఇస్తానని ఒక తీర్మానం చేసుకోండి. 100 రూపాయల కాడ నుంచి మీ ఇష్టం, ఎన్ని లక్షలు ఇస్తారో మీ ఇష్టం. తీర్మానం చేసుకుంటే ఆ నెల మీరు పంపించేటువంటి తీర్మానం చేసుకుంటే, ఇప్పటికే 2-3 పోయిన ఎపిసోడ్లో తీర్మానం చేసుకుని పంపుతున్నారు. మీరు కూడా అలా తీర్మానం చేసుకోండి. ప్రతి కూడికలో మీ కొరకు మా సంఘంలో ప్రార్థన చేస్తాను. తప్పక నిండైనటువంటి దీవెనలు దేవుడు దయచేస్తాడు. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686. మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.